సో అలా గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కే బ్లాగ్ బాయ్స్. ఈరోజు కంటెంట్ వచ్చేసి ఏంటంటే రేపైతే రాహుల్ భాయ్ బర్త్డే ఉంది. రేపంటే ఈరోజు ఎంత అవుతుంది? 10:30 అవుతుంది. చూసుకోండి టైం అయితే 10:30 అవుతుంది. సో ఇంకా 1.5 hour బాకీ ఉంది. సో ఇప్పుడు అయితే నేను ఆదిత్య అన్న ఇంకా సచిన్ భాయ్ అయితే పోయి కేక్ అయితే బుక్ చేసి వచ్చినాం. రాహుల్ భాయ్కి తెలియదు, పైన ఆదిత్య భాయ్కి వెంకీ స్టాండింగ్ చెప్పి పెట్టినాం. సో ఇది మనం ఇప్పుడు ఎట్లా అంటే బర్త్డే ఎట్లా క్రియేటివిటీ ఎట్లుందంటే ఇప్పుడు రాహుల్ భాయ్కి చెప్పాం మేము. చెప్పకుండా ఏం చేసామంటే ఇప్పుడు ఆదిగాడు వెంకీ స్టాండింగ్ గారు కొట్లాడినట్టు చేస్తాం. ఆ కొట్లాట అయితే బాయ్ జల్లి రావా అని ఆ రాహుల్ భాయ్ని పిలుస్తాం. సో ఇది కంటెంట్. రాహుల్ భాయ్ వచ్చిందాడే జర బర్త్డే విషయం చెప్పేసి ఖుషి చేపించారు బాయ్కి. ఇప్పుడైతే కేక్ బుక్ చేసినాం మనము. ఆది భాయ్ ఇలా వస్తాడంట. ఆది భాయ్కి ఫోన్ చేద్దాం ఒకసారి, ఆగండి. ఆది భాయ్ ఆది భాయ్ ఆది భాయ్ फेवरेट गाने को जियो ट्यूब जियो ट्यूब का एक जाएगा दंगल होगा इसका. दंगल दंगल. हेलो చెప్పు బాయ్. బాయ్ ఎడున్నావు? వస్తున్నా బాయ్, ఎంటుండే. జర కిందికి రా జల్లి రా. సరే సరే వస్తున్నా బాయ్, వస్తున్నా. సరే దేకో ఆది భాయ్ అయితే వస్తుండే ఇప్పుడు కిందికి. ఆది భాయ్ వచ్చిందంటే పోయి మనం కేక్ తీసుకొని వస్తాం. పోయి కేక్ తీసుకొని వచ్చి బాయ్కి సర్ప్రైజ్ చేద్దాం. సర్ప్రైజ్. సో ఈరోజు అయితే వీడియో ఇది ఉంది. సో కొంచెంసేపు ఆగదాం. జర ఆది భాయ్ వస్తున్నా, ఆది భాయ్ వచ్చిందంటే కంటిన్యూ చేద్దాం. చెప్పినాము ఆదిత్యన వస్తున్నాను. ఇప్పుడే ఫోన్ చేసినా వస్తున్నట్టు ఆదిత్యన వచ్చేసినట్టుండు. ఆది భాయ్ వచ్చేసిండు. చలో ఇప్పుడు మనం కేక్ తీసుకొని పోదాం. చలో यहाँ पे केक आ रहे थे, यहाँ पे गाड़ी यहाँ पे गाड़ी. अरे गाड़ी no 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 ఆదిత్య భాయ్ వచ్చేసి మనం కేక్ తీసుకోవడానికి ఇట్లా వెళ్తున్నాం. అప్పుడే ఎంకే స్టాండింగ్ వచ్చింది. తెలుసా ఎంకే స్టాండింగ్? బుర్రపాడు. సో ఎంకే స్టాండింగ్ వచ్చిండు. సో ఇప్పుడు వీడియో ఏంటంటే ఎంకే స్టాండింగ్ ఇంకా ఆదిత్య తెలుసు, పైన ఇంకొక ఆదిత్య ఉంటారు. సో వాళ్ళిద్దరు అయితే కొట్లాడినట్టు అయితే చేస్తారు. కింద కొట్లాడిన ఆ సిచ్యువేషన్ లో కొట్లాడితే ఆది భాయ్ ఇలా మధ్యలో పోతాడు, లీలలో అవుతుంటది. అప్పుడే మనం కరెక్ట్ ఎగ్జాక్ట్ 12కి రాహుల్ భాయ్ని పిలుచుకొస్తాం పైన గెంచాలి. రాహుల్ భాయ్ని పిలుచుకొచ్చి అప్పుడు ఇలా కొట్టాడ మధ్యలోనే. సో అయితే వీడియో అయితే క్రేజీ గురుజీ ఇంకేమైనా చెప్తారా గురుజీ? వస్తుంది చూడండి. మీరు వీడియో అయితే మొత్తం ఎండ్ వరకు చూడండి. సో ఇప్పుడు వెంకీ స్టాండ్ వచ్చిండు, ఆదిత్య భాయ్ ఒకటి వచ్చాడు, ఆది ఇంకా తింటుండంట పైన. సో వచ్చినాక అవుతాం ఏమవుతుందో. సరే ఇప్పుడైతే మనం కేక్ స్టాండ్కి వెళ్దాం. సో వెంకీ స్టాండ్ నువ్వు వినే ఉండవు, ఆది భాయ్ని పిలుచుకొని రా పైన గెంచాలి. మేము అప్పా పోయి కేక్ తీసుకొని వస్తాం. సరేనా? చలో జాయింగా చలో కేక్ లిఖాయి. చూడండి వర్షం అయితే పడుతుంది మొత్తం. జర ఏమో వర్షం ఇలా నచ్చలేదు అనుకుంటా వీడియోలో. వర్షం ఇలా ఇప్పుడే పడుతుంది. సో మనం అయితే కేక్ తీసుకోవడానికి పోతున్నాం. అయినా ట్రై చేద్దాం. వర్షం ఇలా వెళ్దాం మనము. సో ఇప్పుడైతే పోతున్నాం. మన ఇంటికి అయితే బయలుదేరినాం. ఇప్పుడు ఆడికి పోయినాక చూపిద్దాం మళ్ళీ ఇంకా ఏమేమైతే. ఆ కేక్ అయితే ఆర్డర్ చేసినాం ముందే మనము. వాళ్ళకి చెప్పి చూసినాం ఒక 1 hourలో వస్తామని. ఇప్పుడు పోయి చూడాలి ఏమవుతుంది. ఇంకా కేక్ లా సరిగా అయిపోతే వాడు అయిపోయిన వాడు. ఎవరి బర్త్డే? రాహుల్ భాయ్ బర్త్డే. రాహుల్ భాయ్ బర్త్డే. కే బ్లాక్ కి షాన్. కే బ్లాక్ అంటేనే రాహుల్ భాయ్, రాహుల్ భాయ్ అంటేనే కే బ్లాక్. మొత్తం మున్సిపాలిటీ మొత్తం చెత్త వేసి పడేసి అంతే. రేవంత్ రెడ్డి మొత్తం, రేవంత్ రెడ్డి మహిమ మొత్తం ఇది. అంతే అంతే. 10 రన్నుల పాట హైలైట్ తీసిండు. ఎవరు తీసిండో కానీ పాట హైలైట్ తీసిండు, కానీ అది మనకి ఏం సెట్ కాలేదు. అది ఇంకా మన కేసీఆర్ అన్నకైనా రాస్తే మంచిగా ఉంటుంది. అది ఏంది బాయ్, ఆ గర్ల్స్ కంటే అదేమో ఫ్రీ అంటే ఆ పైసలు మాకే తింటుంది పాస్ ల మీన. మాకే ఒక 5 రూపాయలు ఎక్స్ట్రా, 5 రూపాయలు చేసే పనులు అయితే చేస్తలేడు కానీ మొత్తం బిస్కెట్ చేస్తుండు. ఎంకిలా రోడ్ బస్సు ఓనికి వస్తలేదు. డైలీ బస్ కి దమ్దం అయితే నీడుకోవాలని ఆడుకోవాలని ఆలోచిస్తున్నాం. ఏం బాయ్ రేవంత్ రెడ్డి ఇట్లా ఏది ఎట్లా? ప్లీజ్ గాయస్ ఈ వీడియో రేవంత్ రెడ్డి వాళ్ళకి అందిస్తారని కోరుకుంటున్నాం. సో రేవంత్ రెడ్డి వాళ్ళకి అయితే అందియండి గాయస్. మన రోడ్లు బాగా అయితే మన బస్సులు మంచి వస్తే మనం కాలేజ్కి టైంకి పోతాం. ఇంకో ఈరోజు కాలేజ్కి లేట్ వస్తాయి. సార్ గారు గుద్దమైన దాన్ని వెళ్తే నన్ను ఇంటికి నేను ఎవరికి చెప్పుకోలేను. ఇంటికి వచ్చి నేను లేట్ అయినని చెప్పిన. మా ఇంట్లో లేవి చాలా బంగొట్టి వచ్చినట్టు నన్ను మా ఇంట్లో అనుకుంటున్నారు. ఎవరికైనా వస్తుంది బాయ్ డౌట్. ఇంట్లో కామన్ అది, అందరు అఫ్కోర్స్ అందరికి వస్తుంది అది అనుకోండి. కానీ ఇంట్లోకి తెలియదు కదా మన పరిస్థితి ఏందో, మనం ఏం చేస్తున్నాం అనేది. నేను మార్నింగ్ 2J బస్ స్టాప్ కాడికి పోతే మళ్ళీ బస్సు ఇట్లకి వచ్చినాయని చెప్పిండాడు. అట్లా మనకి లేట్ అయిపోయింది. ఆడికి పోయిందాడే మనం ఊకుంటామా? మన చూసాడు ఎవడో ఒకటి పట్టుకోతాడే నాశ చేద్దాంరా భయ అంటాడు. ఆ నాశ చేసి పోయేవరకు అది చూసుకుంది. నాశ చేసి వస్తా బెటా అని ఇంటికి పోయి నాశ చేసుకొని వెళ్ళ దిగి పంపించింది ఇంటికి.
మళ్ళీ ఫోన్ చేసి బాయ్ అంకుల్ మీ కొడుకు బయట హాస్టల్ చేస్తుంది కాలేజ్కి వస్తుంది అని చెప్తున్నారు. ఏం చెప్పాలి కదా అంతే అంతే లెక్చరర్ అంటే అంతే. ఇంకా ఏం అనడానికి వస్తలేదు గాయస్, టీచర్స్ కదా ఎంతకైనా మనకు చదువు చెప్తారు, వాళ్ళకి రెస్పెక్ట్ అయితే ఇవ్వాలి మనం. సో రెస్పెక్ట్ ఇవ్వాలి, మనం తీసుకోవాలి. ఇలాగా బాగానైతే దబాంచి కొడుతుంది బాయ్ మొత్తం. రాహుల్ భాయ్ బర్త్డే మొత్తం హంగామా కనిపిస్తుంది, మనకి తడిపేస్తుంది మొత్తం. తడిపేసేస్తుంది మొత్తం. రాహుల్ భాయ్ అంటేనే తడపాయించడం, ఎట్లా తడపాయిస్తుంది వాన పడుకుంటా. ఇంకా సతాయిస్తుంది మనకు. అరే జారే గాడి అందరు జారే జల్దీ జారే. ఇదేంది బాయ్ కార్ నడుపుతుండ్రా, ఎద్ల బండి నడుపుతుండ్రా ఇడు. కాదు ఇది మధ్యలో చిన్నపిల్లని కిడ్నాప్ చేసుకొని రాలే వ్యాన్, అదే వ్యాన్ అనుకుంటా. అదే 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 ఓ బాయ్ వర్షం అయితే డేంజర్ పడుతుంది అనుకో చేసింది. సో ఇప్పుడు వెళ్దాం, మా దోర్జాన్ ఇంటికి వెళ్ళుకోవాలి, మళ్ళీ కాలేజ్ వెళ్ళాక తీసుకోవాలి. వాన దంచుకుంటుంది చూడండి, వాన చూడండి కాలి మీరు. సో ఫోన్లు అయితే వస్తున్నాయి, ఆదిపై వెయిట్ చేస్తున్నట్టు కింద, పోదాం జల్దీ. సో గాయస్ ఇంటికి అయితే వచ్చేసినాం మనం కేక్ తీసుకొని. కేక్ అయితే మన ఇంట్లో పెట్టేసినాం పైన. సో ఇప్పుడు టైం అయితే చూసుకోండి, ఇంకో 11:20 అవుతుంది. ఇంకా ఒక హాఫ్ అన్ అవర్, ఇంకా 40 minutes అనుకోండి, ఇంకా 40 minutes ఉంది కానీకే. సో ఆదిత్య బాయ్ అయితే ఇంకా రాలేడు, పైనకి పోయిండు. జరా బాయ్ ఇంట్లో భయపడుతుండు, చిన్న పోరాడు అంటే ఇంకా పర్మిషన్ అడిగేసి వస్తారా. సో ఇంకటి బాయ్ అయితే చూసుకుని, ఇంకటి బాయ్ వచ్చేసిండు, ఆది బాయ్ వచ్చేసిండు, రన్నుగాడు వచ్చేసిండు, అందరు వచ్చేసినాం కిందికి. సో ఇప్పుడు అంతవరకు మనకి టైం పాస్ కాదు, ఎందుకంటే టైం ఉంది, ఇంకా 40 minutes ఉంది. సో ఇంకా ఇప్పుడు మనం గేమ్ వేసుకుందాం, అప్పటికి మనం పబ్జీ ఆడుకుందాం. సో మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రాహుల్ భాయ్ కనీసం ఒక level 45 వరకు అందరిని కిందికి పిలిచి స్టార్ట్ చేద్దాం సన్నా. సరే 1 hour later. కదా టైం అయితే వచ్చేసింది, ఇంకా ఒక 1 minute ఉంది. సో ఇప్పుడు ఇంకో అందరు అయితే వచ్చేసిండ్రు. ఇప్పుడు సచిన్ ఇంకా వెంకట్ అని రావాలి బాయ్ అయితే ఇప్పుడు కొట్లాడతారు. మన అందరం అయితే కేక్ లాగా అన్ని తీసుకొచ్చి అక్కడ సైడ్ ఉందాం. రావాలన్న ఫోన్ చేస్తాడు, వెంకట్ ఎట్లా ఏడ్చుకుంటా, అరే రావాలన్నా సచిన్ కొట్టేసిందని. రావాలన్న కిందకి వచ్చినా మనం అట్లకించాలి ఎంట్రీ ఇద్దాం. సో మనం అయితే కెమెరా అలా దాపెడదాం. ఇప్పుడు రావాలన్నకి అయితే ఫోన్ చేస్తున్నాం. సో చూద్దాం, నేను ఫస్ట్ అయితే పోయి పైన పోయి కేక్ లాగా అన్ని తీసుకొస్తా అన్నా. చలో రైట్ చల్. मैं सचमुच चला जाऊंगा। चल 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 मैं जा रहा हूँ। अरे तू जा रही है। A few moments later.
సో గాయస్ చూసింది కదా మొత్తం బుర్ర పాడు అనుకోండి. బాగా అయితే మొత్తం చింది అయిపోయిండు. రాహుల్ బాయ్ అయితే చూసుకొని రాహుల్ బాయ్ నిద్రలకి లేపుకొని వచ్చేసినాం మొత్తం. ఇంకో బాయ్ చూడు బర్త్డే అంటే రాండి రాండి మొత్తం పర్సన్ అయిపోయింది రాహుల్ బాయ్ అయితే. విక్రమ్ అయితే బోరాన్ యాడింగ్ చేసిండు. చలో చేద్దాం నడవనే కేక్ కట్ చేద్దాం. టైం అయితే నడవనే. అరే ఇడ చేద్దాం బాయ్. అయితే సో చూసుకోండి. హ్యాపీ బర్త్డే. సో రాహుల్ బాయ్ ఫీలింగ్ ఎలా ఉంది? బాయ్ మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాయ్ థ్యాంక్ యూ బాయ్. ఎంత మంది వాళ్ళు కాంట్రిబ్యూట్ చేసుకుని ఏంది డేంజర్ సర్ప్రైజ్ బాయ్. అమ్మ జీవితం ఓళ్ళు కొడుతుర్రు అనుకునే సాధన చేసినాం బాయ్. ఇంకో రేపటి తిన్నాం బాయ్. సీఎం అయిపోతాడు. సో గాయ్స్ వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే రాహుల్ బాయ్. సో గాయ్స్ ఇదైతే నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి. కింద ఒక గంట ఉంటుంది, గంట కొట్టండి. థ్యాంక్ యూ.